హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అన్నపూర్ణ. మా కజిన్ బ్రదర్ వాళ్ళ బాబు రిసెప్షన్కి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసే అదృష్టం నాకు దక్కింది. ముందుగా మీరు ఆ వ్యక్తి ఎవరో ఊహించండి చూద్దాం. సరే, నేనే చెప్పేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి గర్వకారణంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ కీర్తిని నలుదిశలా చాటి చెప్పిన, ప్రపంచ చదరంగ వేదికపై ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ప్రపంచ ప్రఖ్యాత చెస్ గ్రాండ్ మాస్టర్ మరియు వరల్డ్ ఛాంపియన్ కోనేరు హంపి. కోనేరు హంపిని ప్రత్యక్షంగా కలవడం నిజంగా నా జీవితంలో ఒక మరుపురాని అనుభవం. ఈరోజు మీతో పంచుకోబోయే విషయం నిజంగా ఒక ప్రత్యేకమైనది. ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభతో భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కు ఎన్నో గౌరవాలు తీసుకొచ్చిన ప్రపంచ ప్రఖ్యాత చెస్ గ్రాండ్ మాస్టర్, వరల్డ్ ఛాంపియన్ కోనేరు హంపి మా కుటుంబానికి చెందిన వారని చెప్పుకోవడం నాకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఆమె మా పెద్ద తాతగారి మునిమనవరాలు. మా కుటుంబం నుంచి ప్రపంచ స్థాయిలో ఇంత గొప్ప స్థానాన్ని సాధించిన వ్యక్తి ఉండటం నాకు మాత్రమే కాదు, మా కుటుంబ సభ్యులందరికీ ఎంతో గర్వకారణం. జీవితంలో కొన్ని క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి ఒక అపురూపమైన క్షణమే ఇది. ఆమెతో గడిపిన ఆ విలువైన క్షణాలు, ఆ ప్రత్యేకమైన పరిచయం ఇప్పుడు మీ అందరితో పంచుకోబోతున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి వీడియో చూసేసేద్దాం పదండి. మా తాతగారి ఫ్యామిలీలో మా పెద్ద తాతగారి మనవరాలు ఇప్పుడు మా ఫ్యామిలీలో ఇంత హై లెవెల్ కోనేరు హంపి ఇంత హై లెవెల్లో ఉందంటే మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. నేను చాలా హ్యాపీ. మొన్న మామిడికాయ పచ్చడి చట్నీ పెట్టాను కదా, అది మా ఇంకో తాతగారి మనవరాలు ఇంట్లో ఇంకో తాతగారి మనవరాలు హంపి. మా ఫ్యామిలీ చాలా సరదాగా పంటగా ఉంటుంది. నువ్వు హాయ్ కోనేరు హంపి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మ. ఈవిడ చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి హంపి చాలా హై లెవెల్, ఈ లెవెల్కి రావడానికి కారణం వాళ్ళ అమ్మ, నాన్నగారు. మెయిన్ అమ్మగారు. ఇక భోజనాల విషయానికి వస్తే రకరకాల రుచికరమైన విచిత్రమైన వంటకాలు, వాటి ప్రత్యేకతలు, మా కజిన్స్ అందరం కలిసి సరదాగా చెప్పుకున్న ముచ్చట్లు, నవ్వులు, సందడి ఇవన్నీ ఈ వీడియోలో మీకోసం ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని ఒక సీన్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళి వీడియోని చూసేద్దాం పదండి.
ఇక భోజనాల విషయానికి వద్దాం. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాల వారి విందు ఆహహ నాకే ముందు. ఎస్వి రంగారావు ఎంత అద్భుతంగా యాక్ట్ చేశాడండి. నా గొంతు విని భయపడుతున్నారా అండి? ఇంక పాడంలే. ఈ విందు నిజంగా ఓ రుచుల పండుగలా అనిపించింది. సాధారణ వంటకాలే కాదు, ఎన్నో కొత్త కొత్త వెరైటీ కర్రీస్, ప్రత్యేకమైన రుచులు అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రీన్ యాపిల్ చట్నీ అంట, డ్రై ఫ్రూట్స్ ఫ్రై, గోంగూర పనస ముక్కల కర్రీ, బ్రోకలీ ఫ్రై, ఇవన్నీ మీరు ఎక్కడైనా విన్నారా? నేనైతే ఎక్కడేనండి చూడటం. ఇలా ఒక్కో వంటకం ఒక్కో ప్రత్యేక రుచితో ఆకట్టుకుంది. ఇంకా ఇలాంటివి ఎన్నో రుచికరమైన వెరైటీలు ఈ విందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ అద్భుతమైన వంటకాలన్నింటినీ ఒక్కొక్కటిగా మీకు చూపించబోతున్నాను. మీరు చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.